భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో కోయకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిలు చొరబడి విధ్వంసం చేశారు. పాఠశాల గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందర చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్ ఎత్తుకెళ్లారు. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. గత 3 నెలలుగా పాఠశాలలో విధ్వంసం చేసి గదుల్లో ఉన్న వస్తువులు ధ్వంసం చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. అలానే బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్న స్పీకర్ కూడా తీసుకెళ్లిపోయారు. అలానే స్పోర్ట్స్ మెటీరియల్ ఉన్న ట్రంక్ బాక్స్ పగలగొట్టేశారు. ఎక్కడికెక్కడ మొత్తం పగలగొట్టేసి చిందరవందర చేసేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో తెలియదు, ఏంటో తెలియదు. అలానే ఇట్లా ప్రతిసారి 2-3 సార్లు ఇట్లా జరగడం చాలా పిల్లలు కూడా చాలా భయాందోళనకు గురయ్యి పాఠశాలలో కూడా ఉండడానికి భయపడతా ఉన్నారు. విషయంపై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి అలానే మా ఎంఈఓ గారికి కూడా సంప్రదించి స్థానిక ఎస్ఐ గారికి జూలూరుపాడు ఎస్ఐ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం కూడా జరిగింది. సిఐ సార్తో కూడా దీనిపై చెప్పడం జరిగింది. పెట్రోలింగ్ అట్లాగే అవి కూడా సార్ అరేంజ్ చేస్తా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం, దీన్ని కూడా తర్వాత వచ్చి మొత్తం పరిశీలించి కేసు ఫైల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మందు తాగి బాటిల్ పడేయడం, తాళాలు పగలగొట్టడం అలా జరుగుతూ ఉండే. ఈరోజు పొద్దున్న రాగానే పిల్లలు కంగారుకి వచ్చి సార్ మన మొత్తం ఇట్లా డోర్లు అవన్నీ పగలగొట్టారు అని చెప్పేసరికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ ఒకటి పగలగొట్టేశారు, మిగతా రూమ్ తాళాలు పగలగొట్టేశారు. అలానే బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్న స్పీకర్ కూడా తీసుకెళ్ళిపోయారు. అలానే స్పోర్ట్స్ మెటీరియల్ ఉన్న ట్రంక్ బాక్స్ పగలగొట్టేశారు. ఎక్కడికెక్కడ మొత్తం పగలగొట్టేసి చిందరవందర చేసేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో తెలియదు, ఏంటో తెలియదు. అలానే ఇట్లా ప్రతిసారి 2-3 సార్లు ఇట్లా జరగడం చాలా పిల్లలు కూడా చాలా భయాందోళనకు గురయ్యి పాఠశాలలో కూడా ఉండడానికి భయపడతా ఉన్నారు. విషయంపై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి అలానే మా ఎంఈఓ